అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా వదిన? అయితే ఇందులో ఉన్నది ఎవరో ఒక్కసారి చూసి చెప్పు. ఇప్పుడు చెప్పు వదినా, ఇందులో ఉన్నది గౌతమ్ కాదా? మృణాళిని, వాడికి ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియడం లేదు. ఝాన్సీ గౌతమ్ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా పెద్ద ప్రమాదం సంభవిస్తుందని వాడికి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏంటి వదినా నువ్వు అనేది? ఝాన్సీ గౌతమ్ ప్రేమించుకుంటే ప్రమాదం సంభవించడం ఏంటి? ఝాన్సీ మన ఇంట్లో వాళ్ళకి నచ్చక తనని దూరం పెట్టాలి అనుకున్నాము, అంతే కదా? లేదు మృణాళిని, దీని వెనకున్న అసలు కథ నీకు తెలీదు. అది కాక ఇంకేముంది వదినా? ఝాన్సీని గౌతమ్ లవ్ చేస్తున్న విషయం నాన్నకు తెలిస్తే ఒప్పుకుంటారో లేదో అని భయమా? కాదు మృణాళిని, నేను మొన్నటి వరకు ఝాన్సీతో పెళ్లికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కొడుకు సంతోషమే ముఖ్యమని ఎవరినైనా ఎదిరించాలి అని అనుకున్నాను. నా మనసులో కూడా గౌతమ్కి ఝాన్సీ అయితేనే బాగుంటుంది అని ఉండేది. కానీ మొన్న ఇంటికి ఒక అఘోర వచ్చాడు. అది నువ్వనుకుంటున్నట్టు ప్రేమ పాశం కాదమ్మా, మృత్యు పాశం. నువ్వు పెళ్లి పీటల మీదకెక్కిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీ కొడుకుని బలిపీఠం మీదకెక్కిస్తున్నావు. వచ్చి నీ మనసులో ఉన్న అమ్మాయితో నీ కొడుక్కి పెళ్లి చేస్తే నీ కొడుకు ప్రాణాలకే ప్రమాదం ఉందని చెప్పాడు. అప్పటినుంచి గౌతమ్ ఝాన్సీని కలుస్తున్నాడన్నా మాట్లాడుతున్నాడన్నా నాకు చాలా భయంగా ఉంటుంది. వదినా, ఎవరో వచ్చి ఏదో సోది చెప్తే అది నువ్వు ఎలా నమ్మేస్తున్నావు? దారిని పోయే పని పట్ట లేని వాళ్ళు డబ్బు కోసం 100 కబుర్లు చెప్తూ ఉంటారు. అవన్నీ నిజం అనుకుంటే ఎలా? మృణాళిని, అతను డబ్బేమీ అడగలేదు. అలా అన్నింటినీ తీసిపడేయకూడదు మృణాళిని. వాటిలో కొన్నైనా నిజాలుంటాయి. మనకి దేవుడంటే నమ్మకం లేకపోవచ్చు, కానీ తప్పు పట్టకూడదు. ఇప్పుడు కొంతమంది పావును చూసి విష జంతువు అని అంటారు, మరికొంతమంది పూజిస్తారు. ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ ఆ అఘోరా వచ్చి చెప్పిన తర్వాతే నాకు నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే ఝాన్సీ వాళ్ళక్క నా పెద్ద కొడుకు రాకేష్ జీవితంలోకి వచ్చాకే వాణ్ణి కోల్పోయాను. అలాగే ఇప్పుడు ఝాన్సీ గౌతమ్ జీవితంలోకి వచ్చాక నా కొడుకు ఏ తప్పు చేయకుండా 2 సార్లు జైలుకెళ్ళాడు. మృణాళిని, మనం మంచి కోరి చెప్తే వినాలి. లేదంటే తర్వాత మనిషిని కోల్పోయి జీవితాంతం బాధపడినా ఉపయోగం ఉండదు. నేను ఆల్రెడీ నా పెద్ద కొడుకు విషయంలో ఆ బాధని చూస్తున్నాను కాబట్టి. వదినా, నువ్వు చెప్తుంటే నాకు నమ్మాలనిపిస్తోంది. గౌతమ్ చుట్టూ ప్రమాదం ఇంత ప్రళయంలా ముంచుకొస్తుంది అంటే నువ్వే కాదు, నేను కూడా ఉపేక్షించను వదినా. మృణాళిని, కానీ గౌతమ్ నా మత్తులోంచి బయటపడేయాలంటే ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు. వదినా, దీనికి ఒక్కటే మందు. ఏ మందు మృణాళిని? అవసరమైతే నా కొడుకు కోసం దట్టమైన అడవుల్లో కాలినడకన వెళితే ఆ మందు దొరుకుతుందని చెప్పినా నేను వెళ్ళి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు నా కొడుకు కంటే ఏది ఎక్కువ కాదు. చెప్పు మృణాళిని, అదెక్కడ దొరుకుతుందో. వదినా, దానికోసం అడవుల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఉపాయం ఉంటే సరిపోతుంది. గౌతమ్ ఇప్పుడు మత్తులో ఉన్నాడు.
ఆ మత్తు నుంచి బయటపడేయాలంటే ఇంకొక మత్తు రుచి చూపించాలి. అంటే ఏంటి మృణాల్ని? నాకు అర్థం కావడం లేదు. ఒక అమ్మాయి మాయలో మునిగి తేలుతున్న వాడికి ఆ అమ్మాయిని మర్చిపోవడానికి ఇంకొక అమ్మాయిని పరిచయం చేయాలి. కానీ ఇప్పటికిప్పుడు కొత్త అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకురాగలం? తెచ్చినా కూడా ఆ అమ్మాయితో గౌతమ్ని ఇష్టపడుతున్నట్టు నాటకం అయితే ఆడించగలం, కానీ గౌతమ్ మీద ప్రేమని ఎలా పుట్టించగలం? మరి ఇప్పుడు ఎలా మృణాల్ని? వదినా, మనం ఇప్పుడు చేయాల్సింది ముందు అమ్మాయిని తీసుకురావడం కాదు, గౌతమ్ అంటే ఇష్టపడే అమ్మాయిని తీసుకురావాలి. కానీ ఇప్పుడు ఎవరున్నారు? ఇంత సడన్ గా గౌతమ్ని ఇష్టపడుతుంది ఎవరో మనకెలా తెలుస్తుంది? ఇది మృణాలి మేడం కార్ కదా? ఇక్కడ ఉందేంటి? అంటే మేడం కూడా లోపలే ఉండుంటారు. ఫోన్ చేస్తుంటే తీయడం లేదేంటి? అందుకే డైరెక్ట్గా వెళ్ళి కలుద్దాం. రేయ్, బాగా ఆకలిగా ఉంది. ఈరోజు మన ఫుడ్ ఎవరో చూడండి రా. నేను ఎక్కువసేపు ఆగలేను. సరే మామా. వదలండి మామా, ఓకేనా? రేయ్, చి వదిలేరా. వెళ్ళ. వదలు వదలండి ఒరేయ్ మామా, చూడు. వదలండి వదలు. ఒరేయ్, నేనేంటి, నా రేంజ్ ఏంట్రా? నా రేంజ్కి ఇంత చీప్ ఫుడ్ ఏంట్రా? ఈ విషయం అందరికి తెలిస్తే నా పరువు పోతుంది. వదిలేంట్రా. ఛా, వెళ్ళిపోండి. పని పాట లేని పోకిరి వెధవలందరూ రోడ్ల మీదే పడి చేస్తారు. వీళ్ళని ఇంట్లో వీళ్ళ అమ్మ నాన్న ఏమీ అనరు అనుకుంటా, అందుకే ఇలా తయారైసి వచ్చారు. వీళ్ళని అసలు అక్క 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 వద్దక్క, వాళ్ళనేమనద్దు. ఏ ఎందుకు అనకూడదు? ఇలాంటి వాళ్ళకి మాటలతో కాదు చేతులతో బుద్ధి చెప్పాలి. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి వాళ్ళ సంగతి చెప్తా. అక్క వద్దక్క, ఆ పని చెయ్యొద్దక్క. వాళ్ళు చాలా అంటే చాలా చెడ్డవాళ్ళు. అది నీకెలా తెలుసు? వాళ్ళని ఇంతకు ముందు ఎక్కడైనా చూసావా? ఇక్కడేం అడగొద్దక్క, ఇంటికి వెళ్ళాక చెప్తాను. ముందు పదక్క, మాకు ఇక్కడ ఉండాలంటేనే చాలా భయంగా ఉంది. పదక్క వెళ్దాం. సరే.
మృణాల్ని నువ్వు చెప్పినట్టు ఇప్పుడు అలాంటి అమ్మాయి ఎవరున్నారు? వదినా, నీకు టెన్షన్లో ఎవరున్నారు ఏంటనేది గుర్తుకు రావడం లేదు. ప్రశాంతంగా ఉండి ఆలోచించు, నీ మనసుకే తెలుస్తుంది గౌతమ్కి సరైన జోడి ఎవరు అనేది. మృణాల్ని, నువ్వు అన్నట్టు నేను ఇప్పుడు టెన్షన్లో ఉండొచ్చు, కానీ నువ్వు ప్రశాంతంగా కూల్గానే ఉన్నావు కదా, నువ్వు ఆలోచించి చెప్పొచ్చు కదా. అబ్బా, అది ఏమైంది? ఎందుకు సడన్ గా అలా అయిపోయావు? అది వదినా, అది నేను అర్జెంటుగా కోర్టుకు వెళ్ళాలి. తర్వాత మాట్లాడదాం వదినా, తర్వాత మాట్లాడదాను. అదేంటి ఇప్పటి వరకు బాగానే ఉంది, ఇంతలోనే హడావుడిగా వెళ్తుంది? ఏమై ఉంటుంది? ఇక్కడికి వచ్చి బుద్ధి లేదా? మేడం, రే, ఎవడ్రా నిన్ను బయట తిరగమని? తిరిగితే తిరిగావు, ఇక్కడికి ఎందుకు వచ్చి చచ్చావు? ఫోన్ కూడా చేయకుండా. మేడం, ఫోన్ ఎన్నిసార్లు చేయాలి? చేస్తే మీరు ఒక్కసారైనా లిఫ్ట్ చేశారా? లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్ గా వచ్చేస్తావా? అయినా నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడానికి నేనేమైనా ఖాళీగా ఉన్నానా? నీ పని అయిపోయింది కదా, మళ్ళీ మళ్ళీ నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? ఎందుకు కలవాలనుకుంటున్నావు? మేడం, మీకు తెలియదేముంది, మాలాంటి వాళ్లకు అప్పుడప్పుడు కొంచెం ఖర్చులుంటాయి. వాటిని మీలాంటి పెద్దవాళ్ళు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? రేయ్, నీకు రావాల్సిన పేమెంట్ మొత్తం ఇచ్చేశాను కదా, నీ సెటిల్మెంట్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి డబ్బులు అడుగుతావేంట్రా? ఇది మరీ బాగుంది మేడం. మీరు చెప్పింది ఎలా ఉందో తెలుసా? కొండను చూపించి వేలును దాచినట్టు నన్ను అఘోరా గెటప్ వేయమని, వేసుకుంటే డబ్బులు ఇస్తానని చెప్పి అసలు విషయం దాచేశారు. నేను మీకు ఎంత పెద్ద పని చేశాను, దాంట్లో మీకొచ్చే లాభం ఎంత, అందులో నాకొచ్చిందెంత? అందుకే మళ్ళీ వచ్చి అడుగుతున్నాను మేడం. అంటే ఏంటి? నీతో ఒక్క పని చేయించుకున్నందుకు నువ్వు జీవితాంతం వచ్చి అడుగుతూనే ఉంటావా? జీవితాంతం అంటే రోజు అని కాదు మేడం, ఇలా అప్పుడప్పుడు వచ్చి అడుగుతుంటాను. మీరు పెద్ద మనసు చేసుకుని హెల్ప్ చేస్తూ ఉండండి. చేయకపోతే ఏం చేస్తావు? మేడం, మాలాంటి వాళ్లతో ఎప్పుడైనా సరే ప్రేమగా పని చేయించుకోవాలి, ఎదురు తిరిగేలా చూడకూడదు మేడం. బెదిరిస్తున్నావా? నన్నే బెదిరిస్తున్నావా? మేడం, డబ్బులు అడిగినంత మాత్రాన మిమ్మల్ని బెదిరించినట్టు కాదు. విషయం పెద్దది కాకుండా డబ్బుతో మా నోళ్లు మూయించండి అంటున్నాను. సరే, ఎంత కావాలి? మేడం, మీరు నన్ను అలా అడిగితే మీ ఆస్తి మొత్తం కావాలంటాను. అందుకే మీరే చూసుకొట్టండి మేడం. చేసేశాను. ఇంకొకసారి డబ్బు కావాలని కానీ నన్ను కలవడం కానీ చెయ్యకు. మీరు ఏటీఎం లాంటి వాళ్ళు మేడం. అప్పుడప్పుడు డబ్బులు అవసరం అయితే మీ దగ్గరికి కాకుండా ఇంకెక్కడికి వెళ్తా? మేడం, వస్తా.
హాయ్ ఝాన్సీ, ఎలా ఉన్నావు? మొహం చూస్తుంటే బాధతో చిన్నబోయినట్టుంది. ఎలా ఉంది నేనిచ్చిన స్ట్రోక్? దెబ్బ అదుస్ కదూ. ఇప్పటికైనా గౌతమ్ సార్ని మర్చిపో, ఎందుకంటే ఆయన నా వాడు. నువ్విష్టపడడం తప్పేం కాదు, కానీ నేనిష్టపడ్డతన్ని నువ్విష్టపడడమే తప్పు. మాట్లాడుతుంటే వెళ్తావేంటి ఝాన్సీ? కోర్టులో తెగ వాదిస్తావు కదా, అలాగే ఇప్పుడు నాతో వాదించు. ఏంటి ధైర్యం సరిపోవట్లేదా? మాట్లాడాలంటే అహం అడ్డొస్తుందా? ఇప్పటికైనా నా దారి నుంచి తప్పుకో, ఎందుకంటే నా దారి రహదారి. ఇన్ని అడ్డదారులు తొక్కుతూ నా దారి రహదారి అంటూ సినిమా డైలాగులు కొడతావెందుకు? హే హే, ఇంతకు ముందు వరకు నువ్వు ఒక మంచి అమ్మాయివి, ఒక అమ్మాయికురాలివి, ఒక ఇమ్మెచ్యూర్ ఫెలోవి అనుకున్నాను. ఎవరి ప్రభావం నీ మీద పడిందో, ఏ పరిస్థితులు నిన్ను మార్చేసాయో తెలీదు, కానీ చాలా దారుణంగా, చాలా దుర్మార్గంగా తయారయ్యావు. నేనలా తయారవడానికి నువ్వే కారణం. నేనా? అవును, నువ్వే. గౌతమ్ సార్ నాకు సొంతమని మాటిచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నువ్వు నాకు దూరం చేయడానికి ట్రై చేశావు. గౌతమ్ సార్కి నువ్వు దగ్గర అవడానికి ప్రయత్నించావు. ఆపుతావా నీ సోది? నీకు మాటిచ్చిన తర్వాత నేను గౌతమ్ గారికి దగ్గర అవ్వాలని ప్రయత్నించలేదు. ఆహా, అవునా? మరి తన కోసం జైలుకి ఎందుకు అన్నిసార్లు వెళ్ళావు? అది నువ్వు అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను ప్రియాంక. నేనొక లాయర్గా తనని బయటికి తీసుకురావడానికి వెళ్ళాను. ఒక ఫ్రెండ్గా జైల్లో ఉన్న తనకి ధైర్యం చెప్పడానికి వెళ్ళాను. అంతేకాని నా మనసులో ఏ దురుద్దేశం లేదు, ఎప్పుడూ మాట తప్పాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, నీలాంటి సంకుచిత మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎందుకు మాట ఇచ్చానా అని. ఝాన్సీ, మైండ్ యువర్ వర్డ్స్. నేనెప్పుడూ అదుపులో ఉండే మాట్లాడతాను, కానీ నువ్వే ఎన్నోసార్లు హద్దు మీరి ప్రవర్తించావు. చూడు ప్రియాంక, నిజాయితీ లేని నీలాంటి మనిషి ముందు గెలవచ్చు, కానీ చివరికి ఓడిపోతారు. మంచి కంటే చెడు ముందు పరిగెడుతుంది, కానీ గెలవలేదు. కొటేషన్ బాగుంది ఝాన్సీ, కానీ నిజ జీవితంలో ఇవేమి పనికిరావు. ఇక్కడ గెలుపు ఎలా గెలిచామని చూడరు, ఎవరు గెలిచారన్నది మాత్రమే చూస్తారు. గెలిచాననుకుని నువ్విప్పుడు సంబరపడిపోవచ్చు, కానీ ప్రతిరోజు నిజం ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతూ బతకాలి. నాకు అవసరం లేదు, ఎందుకంటే నువ్వు తప్పు చేసావు, నేను ఏ తప్పు చేయలేదు. పిల్లల్ని ఆ ఇంటికి దగ్గర చేయడం కోసం నేను నా ప్రేమని త్యాగం చేశాను. కానీ నువ్వు నీ స్వార్థం కోసం పిల్లల్ని ఆ ఇంటికి దూరం చేశావు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా నీ స్వార్థానికి వాళ్ళని వాడుకున్నావు. సిగ్గుగా అనిపించడం లేదా? మరి ఇంత నీచానికి దిగజారుతావా?
నువ్వన్నది ముమ్మాటికి కరెక్ట్ ఝాన్సీ. గౌతమ్ సార్ విషయంలో నేను ఏదైనా చేస్తాను, ఎవరినైనా వాడుకుంటాను. అవసరమైతే ఎన్ని మెట్లైనా దిగడానికి సిద్ధంగా ఉంటాను. కారణం గౌతమ్ సార్ మీదున్న పిచ్చి ప్రేమ అలాంటిది. ఆ విషయం నీకిప్పుడు అర్థమైందా? ప్రియాంక, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఏంటో అది? నీలాంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయిని గౌతమ్ గారు ఎప్పటికీ ఇష్టపడరు, లైఫ్లో కూడా యాక్సెప్ట్ చెయ్యరు. ఇదే చివరిసారిగా చెప్తున్నాను, గౌతమ్ని మర్చిపో. ఇంక జీవితంలో గౌతమ్ని ఎప్పుడూ కలవను అని, గౌతమ్తో ఇంకెప్పుడు మాట్లాడను అని ప్రమాణం చేయి.